గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మన ఆలేరు మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ అనేది ప్రారంభించడం జరిగింది. నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలకు ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆలేరు మున్సిపాలిటీకి నన్ను ఆర్డీఓ భువనగిరిని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 24 పోలింగ్ స్టేషన్లు అంటే బూత్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నామినేషన్స్ ని తీసుకోవడానికి 4 రిటర్నింగ్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగింది. 3 వార్డులకు ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా బయట హెల్ప్ డెస్క్ అంటే వచ్చేటటువంటి క్యాండిడేట్స్ కు నామినేషన్ పత్రాలు ఇవ్వడం కానీ, దాని మీద ఏ విధంగా నామినేషన్ ఫామ్ ఫిలప్ చేయాలనే దాని మీద గైడ్ చేయడానికి కూడా మనం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే ఏదైతే గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ పోటీ చేయబడేటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఇంటి పన్ను, మన వాటర్ ట్యాక్స్ కానీ బకాయి ఉండకూడదు. కాబట్టి ఆ న్యూ డ్యూ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఇంకొక హెల్ప్ డెస్క్ బయట పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఇంకా పేమెంట్ డ్యూస్ ఉంటే కూడా ఈరోజు ఆ డ్యూస్ పే చేసి న్యూ డ్యూ సర్టిఫికేట్ తీసుకొని మనకు నామినేషన్ వేయడానికి వాళ్ళు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి 28, 29, 30 3 days మనం నామినేషన్స్ తీసుకోవడం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే 1 day స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ తర్వాత ఒకరోజు మన నెక్స్ట్ డే అప్పీల్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అప్పీలేట్ అథారిటీ ఉంటుంది. అదర్వైజ్ ఆ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఇంకెవరినైనా నామినేట్ చేయొచ్చు అప్పీల్ చేసుకోవడానికి. ఈ అప్పీల్ మళ్ళీ నెక్స్ట్ 2వ తారీఖు నాడు వచ్చినటువంటి అప్పీల్స్ ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. 3వ తారీఖు నాడు ఫైనల్ అంటే లాస్ట్ డేట్ ఆఫ్ ది విత్డ్రావల్. ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఆఫ్ ది విత్డ్రావల్ టైం అయిపోయినా ఆ నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా మన టోటల్ వ్యాలిడ్లీ నామినేషన్స్ ని మనం డిస్ప్లే చేస్తాం. టోటల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ని కూడా డిక్లేర్ చేసి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 11వ తారీఖు నాడు ఎలక్షన్, 11/2 నాడు మనకు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయి. 12వ తారీఖు ఎక్కడైనా రీపోల్ లాంటిది ఉంటే 12th రోజు ఒక రోజు గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ 13th రోజు కౌంటింగ్ అండ్ డిక్లరేషన్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మన జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలకి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆర్డీఓ భువనగిరి నన్ను ఇక్కడ ఆలేరు మున్సిపాలిటీకి ఏ విధంగానో, అదేవిధంగా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి భువనగిరి మున్సిపాలిటీకి మన అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సార్ని, అదేవిధంగా యాదగిరిగుట్టకు పీడీఆర్డీఏ నాగిరెడ్డి గారు, మన మూత్కూరు మున్సిపాలిటీకి ఏపీడీ సురేష్ గారు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి చౌటుప్పల్ ఆర్డీఓ గారిని, అదేవిధంగా పోచంపల్లి మున్సిపాలిటీకి పోచంపల్లి తహసీల్దార్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్లని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్క చిన్న ల్యాబ్స్ కూడా జరగకుండా మనం లాస్ట్ టైం జరిగినటువంటి గ్రామ పంచాయతీలో ఎంటైర్ స్టేట్ వైడ్ గా మరి పోలింగ్ పర్సంటేజ్ పెంచడంలో చాలా ప్రముఖ పాత్ర మన వాళ్ళది ఉంది. ఫస్ట్ మనమే టాప్ పోలింగ్ పర్సంటేజ్ అయినటువంటి జిల్లా యాదాద్రి జిల్లా. అదేవిధంగా ఇప్పుడు ప్లస్ ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్క్స్ కానీ, ఇన్సిడెంట్ కానీ, రీపోల్స్ కానీ, గొడవలు కానీ, పెద్ద పెద్ద అంటే దమ్మీలు అంటే రైటింగ్స్ జరిగి కొట్లాడి కేసులు పెట్టుకున్న సంఘటనలు కూడా లేవు. తర్వాత నెగ్లిజెన్సీ కూడా ఎక్కడ లేదు. మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, బ్యాలెట్ పేపర్లు బయటపడేసినో ఎక్కడ దొరికినానో అటువంటివి కూడా మన జిల్లాలో ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. దాన్ని బేస్ చేసుకునే డిస్ట్రిక్ట్ బెస్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా మొన్ననే మనకు గవర్నర్ గారి చేతుల మీదుగా మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఈసారి కూడా అంతే ఖచ్చితంగా మన 6 మున్సిపాలిటీలలో ఎక్కడ చిన్న పొరపాటు కూడా దొరకకుండా అండ్ పోలింగ్ పర్సంటేజ్ కూడా హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ అయ్యే విధంగా మరి అన్ని ట్రైనింగ్స్, అన్ని ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అనేటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా చేస్తున్నాం. సక్సెస్ఫుల్ గా మనం జిల్లాని నాకు తెలిసి స్టేట్ లో పర్సంటేజ్లో కానీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా కానీ నిలపడంలో ముందంజలో ఉంటామని భావిస్తున్నాం. ఎలక్షన్ సంబంధించి ఈరోజు నామినేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది. మన యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఈరోజు నుంచి నామినేషన్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూడడానికి సెక్యూరిటీ పరంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు పైన 100 మీటర్స్ దూరంలోనే మేము 1 way చేసాం. అక్కడనే మేము అందరినీ ఆపి చెక్ చేసి లోపల పంపడం జరుగుతుంది. ఒక నామినేషన్ 1+2 అలౌ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లోపల కూడా అన్ని రకాలైన భద్రతా ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. అన్ని సవ్యంగా ఉన్నాయి. లోపల సీసీ కెమెరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అన్ని లోపల ఏర్పాటు చేసినారు. అందరు ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క ఏ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల పక్కన
ప్రకారం నడుచుకోవాలి. అదేవిధంగా అభ్యర్థులు కూడా కొద్దిగా సమయం పాటించి మాకు సహకరించాలని కోరుతున్నాం. ఎలక్షన్ రావడం జరిగింది. ఎలక్షన్స్ నామినేషన్స్ కూడా తీసుకోవడం ప్రారంభమైంది. ఈ రోజు 28వ తారీఖు ఈ రోజు నుంచి 10:30 నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు నామినేషన్ తీసుకోవడం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. 31కి దీని మీద ఏమన్నా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ లేకుంటే 1st తారీఖు అప్పీల్కి వెళ్ళడం జరుగుతుంది. అప్పీల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు 31st నాడు స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉందా లేకుంటే వాళ్ళు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్ వెళ్ళిన తర్వాత దాని మీద కూడా మళ్ళీ ఫైనల్గా విచారణ ప్రారంభించడం జరుగుతుంది. విచారణ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ అనేది ఫిబ్రవరి 11th నాడు ఎలక్షన్స్ ఓటింగ్ అనేది ప్రారంభం జరుగుతుంది. ఈ రోజు ఎలక్షన్ కూడా అమల్లో కొన్ని చోట్ల ఇంకా పూర్తిగా వ్రాతలు కానీ నాయకుల పేర్లను తొలగించలేక పట్టణంలో చేయడం జరుగుతుంది. ఓటర్లు మన దగ్గర 13,822 మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 6760 ఫిమేల్స్ ఉన్నారు, 6760 మేల్స్ ఉన్నారు, 7046 ఫీమేల్స్ ఉన్నారు, 16 అదర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి, మీరు అందరూ సహకరించగలరు.